హాయ్ హలో నమస్తే. ఇక్కడ ఎల్బీ నగర్ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి వానర్తో తీసుకున్నటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ ఐ మీన్ కంపైల్ చేసి నాకు ఒకరు మెయిల్ పెట్టారు. నేను యాక్చువల్గా ఈ వీడియో ఇంతవరకు చూడలేదు, బట్ ఇప్పుడు చూస్తున్నాము. దీంట్లో ఉన్నది నేను మీకు చెప్తున్నాను, దీంట్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఒకసారి వినండి నేనేమన్నారు. 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చాడు. 2 బడారి టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని ఈయన 12 ఎన్ని గంటలకు వచ్చాడు అన్నాడు, ఒకసారి వినండి. 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చాడు. 2 బడారి టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయాడు. మా దగ్గర బిల్ చేసాడు. అది మొత్తం 6 బాటిల్ తీసుకెళ్ళాడని చెప్పాడు. 2 ఏదో చెప్పాడు, బెకాడీనో నాకు కరెక్టే తెలియదు, ఏదో 2 తీసుకెళ్ళాడు. 2 జిన్ బాటిల్స్, 2 రమ్ము బాటిల్స్, మొత్తం 6 బాటిల్ తీసుకెళ్ళాడు అని చెప్పాడు. ఎక్కడ? ఎల్బీ నగర్ సవేరా బాటిల్లో ఒక వ్యక్తి 6 బాటిల్స్ తాగలడా? మళ్ళీ కోదాడలో కొన్నట్టు చూపిస్తున్నారు కదా. అంటే ఎల్బీ నగర్ నుంచి కోదాడకు వచ్చే మధ్యలోనే ఒక వ్యక్తి 6 బాటిల్స్ తాగాడా? ఎంతమంది 6 బాటిల్స్ తాగగలరు అనేది ఒక అనుమానాస్పదమే కదా. ఓకే, అనేది ఒక పాయింట్ని, అంటే ఒక అనుమానాన్ని పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని బాటిల్స్ తాగగలడా? 2 జిన్ బాటిల్స్, 2 రమ్ బాటిల్స్, 2 ఏదో బెకాడీ ఏదో చెప్పారు. ఓకే, మళ్ళీ కోదాడలో కొన్నట్టు కూడా చెప్పాడు. కోదాడలో మళ్ళీ కొన్నారని చెప్పారు. మధ్యాహ్నం 2:13కు ఏదో వచ్చాడు అని చెప్పారు నేను. ఓకే, 12:40 వచ్చింది. ఇక్కడేమో 12:40కి వచ్చాడు అని చెప్తున్నారు. ఇక్కడేమో 2:13 అన్నాడు, ఇక్కడేమో 12:40కి వచ్చాడు అన్నారు. ఇంకొక ఇంటర్వ్యూ ఇది. ఆయన ఏం తీసుకున్నారు? ఆన్లైన్ లో పే చేశారా? కార్డ్ స్వైప్ చేశాడట, కానీ అక్కడ యూపీఐ పేమెంట్ చూపిస్తుంది కదా. ఆయన ఒకటేనా? 24 తారీఖు మధ్యాహ్నం 12:13 ఇది ఆర్టీవీకి ఇస్తున్నాడు ఇంటర్వ్యూ. వచ్చాడు. 2 బడారి టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయాడు. మా దగ్గర బిల్ చేసాడు. 12:40 వచ్చింది. అది కూడా ఆర్టీవీనే. 2 ఆర్టీవీలు 2 డిఫరెంట్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. ఓకే, ఇది వేరే యాంగిల్లో ఉంది, అది వేరే యాంగిల్లో ఉంది. ఓకే, పోలీసులు ఇది ఒకవేళ ఈ వీడియోనే ఎడిటెడా లేదా ఏంటి అనేది ఒకసారి మీ పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. సరే, ఎనివే అక్కడైనా ఇక్కడైనా అని అన్నది మొత్తం 6 బాటిల్ తీసుకెళ్ళాడని చెప్తున్నారు. ఓకే, పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే ఇన్ని బాటిల్స్ తాగగలడా అనే దాని మీద ఒక అనుమానం ఉంది. ఒక పోస్ట్ చూస్తున్నాను ఇక్కడ చూడండి, ఒక పోస్ట్ చూపిస్తున్నాను. దాని మీద అచ్చా బడ్వైజరా, నేను బ్యాకాడీ అనుకున్నా. ఈ పోస్ట్ చూశాను. ఫ్యాక్ట్ చెక్ ఫెయిత్ అనేవాళ్ళు ఇది ఒక పోస్ట్ పెట్టారు. బడ్వైజర్ మ్యాగ్నమ్ 80 ml ఎథనాల్ ఉంటుందట. బెకాడీ క్యాజా బ్లాంకా 48 ml ఎథనాల్ ఉంటుంది. జైసల్మేర్ జిన్ ఓకే 25.8 ml ఎథనాల్ ఉంటుంది. బెకాడీ లైమన్ 63 ml ఎథనాల్. టోటల్గా 216 ml ఆఫ్ ప్యూర్ ఎథనాల్ ఉంటుంది. 216 ml ఆఫ్ ప్యూర్ ఎథనాల్. ఈ 216 ml ఎథనాల్ తాగితే డైరెక్ట్గా ఇంకో కోమాలోకి వెళ్ళిపోతారు కదండి.
216 ml ఒక వ్యక్తి తాగితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు కదా. ఓకే, హ్యూమన్ బాడీ మెటాబలైజెస్ 10 ml ఆఫ్ ఎథనాల్ పర్ అవర్. ఓకే, ఆయన కొన్న మొత్తం 216 ml తాగి ఉంటే యాక్సిడెంట్ కాదు, డైరెక్ట్గానే చనిపోయేవాడు. ఓకే, 12 అవర్స్లోనే ఇంత తాగి ఉంటే, ఎందుకంటే మళ్ళీ కోదాడలో కొన్నారు దానికి సంబంధించి, ఆయన బిఎస్సి లెవెల్ 0.3కి దాటి ఇంటాక్సినేషన్ అయ్యేది. కరెక్ట్. ఇదంతా ఆయన కోదాడలో కొన్న 650 రూపీస్ ఆల్కహాల్ యాడ్ చేయకుండానే. ప్లీజ్ పోలీస్ అనౌన్స్ చేయకుండా మీ కంక్లూజన్కి వచ్చి ఒక గుడ్ పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని ఫ్యాక్ట్ చెక్ ఫెయిత్ వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను కూడా చాలా రోజుల నుంచి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మర్డరు అదంతా ఇమ్మెటీరియల్. అగైన్ నేను చాలాసార్లు చెప్తున్నాను. ఒకవేళ మర్డర్ అయితే క్షమించేస్తామంటున్నారు ఫ్యామిలీ మెంబర్సే. క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అనేది అందరూ కోరుకుంటుంది, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఓకే, అయితే దెర్ ఈజ్ వన్ మెయిల్ ఐ గాట్. ఈ మెయిల్ ఏంటంటే, సమ్వన్ టెక్స్ట్ కలర్స్ గురించి ఒక మెయిల్ పెట్టారండి. నాకు ఎక్స్ట్రా నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటంటే, రిత్విక్ అనే వ్యక్తి మెయిల్ పెట్టారు టెక్స్ట్ కలర్స్ గురించి. ఇప్పుడు మేము ఇంతవరకు కూడా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ కలర్స్ మేము చాలా ప్రజెంటేషన్స్ ఇచ్చాం కదా, ఎందుకు సీసీ కెమెరాలో కలర్స్ మారుతున్నాయి అనే దానికి ఒక వ్యక్తి మెయిల్ పెట్టాడు నాకు. హలో అండి, ఎస్ సార్, ఐ హ్యావ్ సీన్ ద కలర్స్ చేంజ్ ఇన్ ద కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ యువర్ వీడియోస్. అచ్చా, దిస్ ఈజ్ రిప్లై. ఒరిజినల్ మెయిల్ ఇస్ దిస్. ఓకే, ఇది పెట్టాడు. హలో అండి, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ ఏ ఫ్యూ డేస్ అగో. I see that you are raising questions regarding text color change in CC cameras and footage. As I have CC cameras at my home, while intlo CC cameras unnayanta intlo, what I understand that when the background is black, the text automatically takes on white. Background ante CCTV footage lo background ganaka black unte text automatic ga white ku vachedi. And when the background is bright or or white in color, bright gaani white gaani unte, the text automatically considers the black color at. Example, if camera 1 is the text, the coconut tree shadow falls between C and RA1, then the letter AME will be in white and CRA will be in black. And మధ్యలో మేము ఒక లెటర్ ఎందుకు బ్లాక్లో ఉంది అన్నాం కదా, దానికి అతను చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక షాడో కనుక పడిందంటే అక్కడ లెటర్ మీద ఒక కోకోనట్ ట్రీ షాడో కానీ ఏమన్నా పడితే ఆ ఒక్క లెటర్ మారిపోయింది, మిగతా అన్ని వేరే కలర్లో ఉంటాయి అని నాకు మెయిల్ పెట్టారు. హౌవెవర్, రిగార్డ్లెస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది CCTV footage you are analyzing doesn't have shadows or a dark background, then the color text changes that raises doubts అని అతనే చెప్పాడు. ఏమన్నారంటే, ఏదేమైనప్పటికీ మనం చూపించినటువంటి సీసీటీవీ కెమెరాలో కలర్స్ మారుతున్నాయని మనం రైస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎలాంటి షాడో పడలేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మారకుండానే టెక్స్ట్ కలర్ మారింది, కాబట్టి అది అనుమానాస్పదమే అని అతను మెయిల్ పెట్టాడు. అంటే ఇతను చెప్పిన లాజిక్ కరెక్ట్. బ్యాక్గ్రౌండ్ మారితే టెక్స్ట్ కలర్ మారిద్ది, పొరపాటున ఏమైనా ఒక లెటర్ మీద షాడో కానీ ఒక లెటర్ మీద ఏమైనా అడ్డం వస్తే ఆ టెక్స్ట్ కలర్ మారిద్ది. ఆ ఒక్క లెటర్ మారి మిగతా అన్నీ ఉంటాయి, కానీ మనం చూపించిన దాంట్లో అలాంటిది లేదు, నేను అబ్జర్వ్ చేశాను, కాబట్టి అనుమానాస్పదమే అన్నట్టుగా పెట్టారు. ఎందుకైనా మంచిదని ఇది ఒక రిఫరెన్స్ ఫోరం ఒకటి కోట్ చేశారు నాకు, అంటే ఇక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే, ఇది ఇక్కడ తీసుకున్నారు.
ఇలా కోట్ చేసి నాకు ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ చూసాము. ఇక చూడండి, ఇక్కడ బ్లాక్ వచ్చింది కాబట్టి వైట్ వచ్చింది. ఇక బ్లాక్ షాడో ఉంది కాబట్టి ఎల్లో వచ్చింది కనబడే విధంగా. అదిగో ఇక్కడ కూడా ఒక నంబర్ మారిపోయింది. అని అతను ఒక రెఫరెన్స్ స్కోర్ పెట్టాడు నాకు ఇది. ఓకే, సో దీన్ని బట్టి నాకు ఇది రాశాడు. బట్ మేము ఇంకొకసారి క్రాస్ చెక్ చేసాము, అట్లాగే ఏమన్నా ఒక లెటర్ మీద ఏమన్నా షాడో పట్టం కానీ ఏమైనా జరిగిందా అని మేము చెక్ చేసాము. అలాంటిది ఏం జరగలేదని మాకైతే ఒకటి అర్థమైంది. ఓకే, బట్ స్టిల్ మేము ముందుగానే చెప్పేది ఏంటంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. మేము ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చాము. నేను ఆల్రెడీ చెక్ చేసినటువంటి దాంట్లో అట్లా షాడోలు మారటం కానీ ఏమీ నాకైతే కనబడలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది. వాళ్ళకి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను ఇతనికి. యాజ్ ఐ హ్యావ్ చెక్డ్ అగైన్ ఆల్ ద ఇమేజెస్, ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, స్టిల్ లెటర్స్ కలర్స్ చేంజ్డ్. యాజ్ ఈ సెడ్ ది కలర్ చేంజెస్ ఓన్లీ వెన్ బ్యాక్గ్రౌండ్ వెన్ చేంజెస్ ఆన్ ది సేమ్. ఓకే, ఐ అగ్రీ, కలర్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది. మరి ఫాంట్ సైజులు లెటర్లు కూడా చేంజ్ అయ్యాయి కదా, అది డెఫినెట్గా అనుమానాస్పదమే అని నేను అతను మెయిల్ పెట్టాను. హలో అండి, ఎస్ సార్, ఐ హావ్ సీన్ దట్ కలర్ చేంజెస్ ఇన్ దట్ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ యువర్ వీడియోస్ అండి. యాజ్ యూ సెడ్ ది చేంజ్ ఇన్ టెక్స్ట్ కలర్ అండ్ ఫాంట్ రిక్వైర్స్ క్వశ్చన్స్. ఐ టు అగ్రీ విత్ యూ ఆన్ దిస్ కేస్ అండ్ రిత్విక్ అని నాకు రిత్విక్ పెట్టినటువంటి మెయిల్. మా ఇద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ ఇది. ఓకే, ఆన్ టెక్స్ట్ కలర్స్కి సంబంధించి. నాట్ ఓన్లీ టెక్స్ట్ కలర్స్, వీ హ్యావ్ షోన్ యూ ఈవెన్ జంబ్లింగ్ లెటర్స్, ఐ మీన్ స్మాల్ ఫాంట్ సైజెస్, అవి కూడా మేము చూపించాము. ఓకే, అంటే ఎందుకంటే ఎట్లా వస్తా అంటే మీ అనుమానం ఏందో అని అడగవచ్చు నన్ను. అంటే నా అనుమానం ఏం లేదు. ఒకవేళ వీడియో మీద టైమ్స్, ఇప్పుడు సీసీ కెమెరాలో టైం అనేది ఇన్బిల్ట్గా పడతా ఉండేది. ఇప్పుడు దాన్ని ఎరేజ్ చేయాలంటే ఒకవేళ రీక్రియేట్ చేసిన ఓల్డ్ వీడియో అయినా సరే, లేదంటే లేటెస్ట్ వీడియో అయినా సరే, ఆ నంబర్ టైమింగ్స్ మార్చాలి సీసీ కెమెరాలో. అది మార్చాలంటే ఎందుకు ఎడిటింగ్, టైం అండ్ ఎడిటింగ్ చేయాలి. వీడియోని ఎడిటింగ్ చేస్తారా లేదా అనేది, చేశారా లేదనేది అది ఆన్సర్. వీడియో ఫుటేజ్లు కరెక్ట్ అయి ఉండొచ్చు, టైమింగ్స్ అవన్నీ కూడా మార్చారేమో అనేటువంటి అనుమానంతో మేము చెప్పాము అంతే. అది పోలీసులు ఎలాగా మనకి క్లారిఫికేషన్ ఇస్తారు. వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఫర్దర్గా ఏం చేయాలనేది మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి వీడియోలో కూడా అదే 6 బాటిల్స్ ఒక వ్యక్తి తాగగలడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వన్స్ అగైన్.